హరితహారాన్ని విద్యార్థులే విజయవంతం చేయాలన్నారు మాజీ ఎంపీ వివేక్. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. మందమర్రిలో మెగా హరితహారం ర్యాలీ, భారీ మానవహారం ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మెగా హరితహారం ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. మందమర్రి మెయిన్ రోడ్డుపై 5 కిలోమీటర్ల దూరం వరకు 10,000 మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ప్రతి విద్యార్థి ఒక్కో మొక్క పట్టుకుని నిల్చున్నారు. తర్వాత వాటిని తమ ఇంటి దగ్గర నాటారు. మందమర్రిలో ఓపెన్ టాప్ జీపులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, ప్రభుత్వ విప్ ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ ర్యాలీలో పాల్గొన్నారు. మందమర్రి పట్టణ ప్రజలు, సింగరేణి కార్మికులు, అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ మెగా హరితహారం ర్యాలీలో పాల్గొన్నారు. మొక్కలు నాటగానే సరిపోదని వాటిని ప్రాణప్రదంగా పెంచి చెట్లుగా చేయాలని కోరారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రతి చెట్టును తమ ఇంటి బిడ్డగా చూసుకోవాలన్నారు మంత్రి. ఎవరి చేతులు చూడ మొక్క కనబడతా ఉంది వల్ల విద్యార్థులు ఎంతో సంతోషంగా ఇవాళ మొక్కలు తీసుకుపోయి ఇంట్లో నాటుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా ఎన్ని మొక్కలైతే నాటుతున్నామో అవన్నీ కూడా రక్షించాలి. హరితహారం కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు మాజీ ఎంపీ వివేక్. విద్యార్థులు పెద్ద ఎత్తున హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలన్నారు. హరితహారం విజయవంతం చేయాలంటూ వివేక్ చెప్పడంతో ప్రతి ఒక్కరూ జై హరితహారం అంటూ చేతిలో ఉన్న మొక్కను చూపించారు. అందరు కూడా మన మంత్రి గారు చెప్పినట్టు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరు కృషి చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ రోజు ప్రమాణం చేయాలి. నేను ఈ మొక్కని ఇంటికి తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోజు దానికి నీళ్లు పోసి మా ఒక కుటుంబ సభ్యుని లెక్క చేస్తామని చెప్పి అందరూ కూడా మొక్కను పైకి తీయాలి. వాళ్ళ కమిట్మెంట్ గా జై హరితహారం, ఎందుకంటే మీ బాధ్యత. మందమర్రి పట్టణంతో పాటు చెన్నూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానన్నారు ప్రభుత్వ విప్ ఓదెలు. యావత్ మానవాళికి సంబంధించిన విషయం కనుక ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మబ్బులు మన వర్ష రూపంలో రావాలంటే ఖచ్చితంగా చెట్టే మూలాధారం అనే విషయాన్ని దయచేసి మనం అందరం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక గతంలో మొక్కల్ని కేవలం అటవీ శాఖ మాత్రమే నాటేదని సీఎం కేసీఆర్ పిలుపుతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నాటుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ పురాణం సతీష్.